ఏపీ అప్డేట్స్ ఛానల్కి స్వాగతం. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు గెలిచినప్పుడు 5 పథకాలు హామీగా ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మొదటగా డిఎస్సిపై సంతకం పెట్టి 16,650 ఉద్యోగాలు తీశారు. రెండో సంతకం స్కిల్ డెవలప్మెంట్పై సైన్ చేశారు. మూడో సంతకం పెన్షన్ల పెంపుపై సంతకం చేశారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దానికి 1,000 రూపాయలు కలిపి 4,000 చొప్పున ప్రతి నెల అందిస్తుంది. జూలై నెలలో 7,000 రూపాయలు సాయం అందించింది. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో 4,000 రూపాయల లెక్క మనకి అందిస్తుంది. నాలుగో సంతకము ఆడపిల్లల నిధి అని సంతకం చేశారు. ఇది 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లల నుంచి 59 లోపల ఉన్న ఆడపిల్లలకి ఇది వర్తిస్తుంది. ఐదో సంతకము తల్లికి వందనం అనే పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గల అర్హతలు మనం చూద్దాం. అవసరమైన డాక్యుమెంట్లు ఆంధ్రప్రదేశ్లో నివసించి ఉండాలి. పిల్లల ఆధార్ కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు, క్యాస్ట్, ఇన్కము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొదలైనవి. అర్హతలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పథకంలో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారో చూద్దాం. జగనన్న అమ్మఒడి పథకం తీసుకున్న లబ్ధిదారు అందరూ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వాహనాలు ఉన్నా పర్వాలేదు, ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటోలు కానీ, ఇంకేమైనా ఉన్నా పర్వాలేదు. ఇంకా దీనితో పాటు పిల్లలు 75% హాజరు ఉండాలి స్కూల్లో. ఇంకా అమ్మ యొక్క ఆధార్ కార్డు బ్యాంకుకి ఇంకా ఉండాలి. తల్లిదండ్రులు లేనివారు అంగరక్షకులుగా వాళ్ళు ఇంకెవరైనా ఉండవచ్చు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.